నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ చూస్తున్న వారందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. 2026 సంక్రాంతికి సంబంధించిన భోగి రోజు అప్డేట్ అయితే ఈ వీడియోలో రాబోతుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. గత 4 సంవత్సరాలుగా కుక్కుడు శాస్త్రం వీడియోలు, అలాగే కుక్కుడు శాస్త్రమే కాకుండా మన అనుభవంతో స్పెషల్ అప్డేట్ అని చెప్పి మనం కొంతమందికి గ్రూపుల్లో జాయిన్ చేసి సేవలు అందించడం జరిగింది. అలాగా ఈ సంవత్సరం ఏమీ స్పెషల్ అప్డేట్ అనేది చేయలేకపోతున్నామండి. ఎవరో కూడా అమౌంట్ ఏమీ ప్లే చేయవసరం లేదు. మన ఛానల్లో ఈ 2025 సంక్రాంతికి సంబంధించిన 3 వీడియోలు కూడా ఫ్రీగా రావడం జరుగుతుందండి. ఎవరో కూడా పేమెంట్ అనేది ఎవరికి చేయవసరం లేదండి. ఎందుకనంటే మన పేరు చెప్పి లాస్ట్ ఇయర్ కొంతమంది డబ్బులు వసూలు చేసినట్టుగా నా దృష్టికి రావడం జరిగింది. ఈ సంవత్సరం మనం చేయటం లేదు కనుక ఇంకా కొంతమంది శ్రేణు గారి మనసులో అన్ని కొంతమంది డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికీ కూడా పేమెంట్ అనేది చేయవసరం లేదు. మన వీడియోలు ఫ్రీగానే 3 వీడియోలు వస్తాయండి మన ఛానల్లో. అందరూ మన ఛానల్ అయితే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ మొదటి జామ్ టైంలో కాకి పెంగళి విజయం. ఈ కాకి పెంగళి విజయం టైంలో ఈరోజు ముసుగురంగు చూసినట్లయితే కాకి పెంగళి. ఈ కాకి పెంగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పెంగళ జామలో గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. రెండవ జాము చూసినట్లయితే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ రెండో జామ్ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల చేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి. ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పెంగళ, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పెంగళి, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మూడో జాము చూసినట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి
1:12 వరకు డేగా పింగళ విజయం. ఈ డేగా పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళి అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి జామలో డేగ పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్ల బొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జాములో ఓడిపోయేవండి. నాలుగో జాము చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ 4వ జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది లోపల తెలుపులుండి మొదలలో పైన అంతా నల్ల కూర్చుండాలి. ఇటువంటి ఈ కోడికాకి జాములు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. ఐదవ జాము చూసినట్లయితే 3:36 నుండి 6 గంటల వరకు ఈ 5వ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగ ఉపయోగపడతాయండి. ఈ జాములో లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి చేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ 6 గంటల తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము, రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి, చూసుకోండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి, నల్లమైల ఓడిపోవును, నెమలి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుద్ది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే
మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.